హలో అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు అయితే మా ఇంట్లో పాలు పెడుతున్నాము. మేమైతే ఇలా చేసుకుంటాం, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియోలో ప్రాసెస్ అంతా చూపిస్తాం. ఫస్ట్ అయితే ఇలా అలుకుతాము జాజుతో, తర్వాత దానిపైన ముగ్గేస్తాం. నేను ముగ్గులు అస్సలు ఎక్స్పెక్ట్ కాదు, ముగ్గును చూసి ఏమనకండి, నాకు అస్సలు రాదు ముగ్గులు. నెక్స్ట్ ముగ్గు అయిపోగానే గొబ్బెమ్మలు పెట్టుకొని ఇలా దారంతో ఒక 5 రౌండ్స్ చుట్టుకోవాలి. మేమైతే 5 రౌండ్స్ చుట్టుకున్నాము. అలా అయిపోగానే మన ఇంట్లో ఉండే తినేవి అన్నీ లైక్ 11 ఆర్ 5, 15, 21 ఇలా వేసుకోవాలి. మేమైతే కొన్ని వేసుకున్నాము. ఐ థింక్ నేను కౌంట్ కూడా చేయలేదు. తర్వాత ఇలా బొమ్మను తీసుకొని దానికి ఒక చీరలాగా కట్టేసి ఇంట్లో ఉన్న చైన్ వేస్తాం. తర్వాత పిడకలు పెట్టి దానిపైన హారతి పిల్లలు పెట్టి లైక్ మెల్లగా స్టార్ట్ చేస్తాం వెలిగియడము. ఇలా ఇక్కడ కొంచెం రెడీ అవ్వగానే వెళ్ళి కుండ పెట్టేసి పాలు పోయాలి. లైక్ పాలు ఒకటేసారి కాకుండా ఒక 3 టైమ్స్ పోయాలి మెల్లగా. నేను అసలు లాంగ్ వీడియో పెడతాను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే మొత్తం ఇలా వీడియో మొత్తం ఇలా అటు ఇటు వస్తుంది. సో ఇలా పాలు వేడెక్కేదాకా చూసి అది మెల్లగా వేడి అయినాక పొంగుతుంది. సో పొంగే టైంకి మామూలుగా వెజ్జీలు అసలు ఎటు సైడ్ పొంగుతుందో అని. ఫైనల్లీ ఎప్పుడు పొంగినట్టే గుడి సైడే పొంగింది. అంటే లైక్ మా ఇంటి పక్కన గుడి ఉంటుంది, సో అటే పొంగింది. మోస్ట్ అవైటెడ్ మూమెంట్ ఈస్ హియర్. ఫైనల్లీ పొంగినాయి పాలు. పాలు పొంగడం అయిపోగానే పెసరపప్పు, బెల్లం, బియ్యం 3 కలిపి 3 టైమ్స్ వేయాలి. అంటే నేను క్లిప్ తీయడం మర్చిపోయినా, సో అందుకే ఇక్కడ చెప్తున్నా, 3 మెన్షన్ చేస్తున్నా. అది అయిపోగానే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. దాంట్లో నెయ్యి వేసుకున్న తర్వాత హారతి పెడుతున్నా, ఇక్కడ సైడ్కి అదే పెడుతున్నా. హారతి అయిపోగానే ఒక కుండ మీద ఇంకో కుండ పెడుతున్నా, అంటే అది బాయిల్ అవ్వడం కోసం. అది బాయిల్ అయినాక అది దేవుడి దగ్గర పెట్టుకోవాలి. తర్వాత మొత్తం క్లీన్ చేసుకున్నాక సేమ్ ముందులాగానే అలికేసి ముగ్గేయాలి. చెప్పినా కదండి నాకు ముగ్గులు అసలు రావు. ఇక్కడైతే నా ముగ్గు టాలెంట్ మొత్తం కనిపిస్తుంది మీకు. నాకు ముగ్గులు అయితే రావు, సో ఏదో ఒక మేనేజ్ చేసేసిన. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. సో మీకు నా మినీ బ్లాగ్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, వీడియోకి బాయ్.